నమస్కారం. ఆర్జీ నైటీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్న నాగప్ప మృతి బాధాకరం. కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పెద్దకూడూరు మండల పరిధిలోని కల్లుకుంట్ల గ్రామంలో దేశం పార్టీ నాయకులు చిన్న నాగప్ప 54 సంవత్సరాలు మంగళవారం సాయంత్రం గుండెపోటుతో ఆదోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పెద్దకడుపూరు నీలకంఠరెడ్డి బుధవారం ఉదయం నాగప్పకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మట్టి ఖర్చులకు కూడా ఆర్థిక సాయం చేశారు. కుటుంబ సభ్యులకు మేమున్నాం, ధైర్యంగా ఉండాలని నాగప్ప కుటుంబ సభ్యులకు ఓదార్చారు. వాటి నుంచి ఆయనకు రావాల్సిన ఆర్థిక సాయం కూడా అందేలా చేస్తానని కుటుంబ సభ్యులకు తెలిపారు. చిన్న వయసులోనే ఇలా జరగడం చాలా బాధ కలిగించిందని పాలకుర్తి తిక్కారెడ్డి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దగడుబూరు మండలం నుంచి నర్వ రమాకాంత్ రెడ్డి, నల్లకొని రఘునాథ్ రెడ్డి, బాబురాజ్ స్వామి, బస్సుల దొడ్డి ఈరన్న, దాసప్ప రెడ్డి, దశరథ రాముడు, మీసేవ ఆంజనేయ, దీడికంటి మల్లికార్జున, బొగ్గుల తిక్కన్న, బొగ్గుల నరసన్న, బాషా, మహమ్మద్ రఫీక్, చిరుతపులి తాయన్న, బీటీ నాయుడు, మీసేవ వీరేష్, ఐటీడీపీ ఎంటీ షఫీ నాగప్పకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్జీ 9 న్యూస్ ఎండి ఆశీర్వాదం. నిన్న గుండె నొప్పితో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము కష్టాల్లో ఉన్నా, పార్టీ సుఖాల్లో ఉన్నా కార్యకర్తల కోసమే పనిచేసినటువంటి నాగప్పకు ఈరోజు అంటే ఈ వయసులోనే మేము ఈ మరణ వార్తను వింటామని అనుకోలేదు. ఈ మండలంలో ముఖ్యమైన లీడర్లలో ప్రో నాగప్ప ఒకరు. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి రావాల్సినటువంటి మా పార్టీ నుంచి అన్ని సౌకర్యాలు కానీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా ఇస్తాం మేము. అలాగే ఆ కుటుంబంలో గత నెలలోనే సోదరుడు రమాకాంత్ రెడ్డి గారు, ఈరన్న గారు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు దాదాపు ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు ఉన్నాయన్నారు. కోడలు 8 లక్షలు ఉన్నాయన్నారు. అవి కూడా క్లియర్ చేస్తాం మేము. కానీ ఆ కుటుంబానికి మేము ఆయన 11 లోటు అయితే తీరని లోటు మేము తీర్చలేదు. అయినా రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఆయన్ని కుటుంబాన్ని మేము ఖచ్చితంగా కలుపుకొని పోతామని తెలియజేస్తూ ఉన్నాము. అందులో ఈ మండలంలో ప్రతి గ్రామ నాయకుడితో మమేకమై బాగా తిరిగేటువంటి చాలా ఇది చూస్తున్నాం. ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆయన చనిపోయిన వార్త విన్నట్టునే మా నాయకులు రమాకాంత్ రెడ్డి గారు అయితేనేమి, ఈరన్న అయితేనేమి, రఘునాథ్ రెడ్డి అయితేనేమి, బాబురావు సార్ అయితేనేమి, నీలరెడ్డి అయితేనేమి, మసూదన్ రెడ్డి అయితేనేమి, అలాగే మా దశరథుడు అయితేనేమి, విజయ్ అయితేనేమి, ఏసేపు అయితేనేమి, అందరూ ఒక్కసారిగా ఈ హఠాత్ మరణానికి చెప్పడం చాలా బాధాకరం. ఇది చాలా జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే నిస్వార్థ ప్రజాసేవకుడు. ఆయన ఎందుకు చూస్తుంటేనే ఆయన ప్రజల కోసం ఎంత కట్టుబడి ఉన్నాడనేది అర్థమవుతుంది. ఆయనకి ఈసారి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక మంచి ఇల్లు కట్టివ్వాలని, అదేవిధంగా ఆ కుటుంబంలో మొన్ననే ఆయన కోడలకు పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అయ్యి చాలా ఖర్చు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది. ముఖ్యంగా మండలంలో ఏ చిన్న కార్యక్రమమైనా కూడా ముందుకు చేసేవాడు. మొన్ననే ఇంటింటి తిరిగి మరి ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మేము అండదండలుగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయన యొక్క సానుభూతి పరులకు అభిమానులకు అందరికీ ఇవ్వాలి. అదేవిధంగా ఆయన మనశ్శాంతికి దేవుడు అన్ని విధాలుగా ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి కోరుకుంటూ